శ్రీగురుభ్యో నమ మహాగణాధిపతయే నమ మహాసరస్వత్యై నమ. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్మో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశేషానో మహాగణాధిపతయే నమ. ధ్యానపూర్వక నమస్కారం సమర్పయామి. నేను వెంకట్రామ కుమార్ పురోహితుడిని. మీకు పూర్వకాలం నుంచి పరిచేస్తుండే. అంతకుముందు మంత్రగడియము, మంత్రదండము, శంఖాలు, జ్యోతిష్యము, వాస్తు కూడా వీడియోలన్నీ మీకు చెప్పి ఉన్నాను. భక్తులందరూ కూడా చాలా సంతోషంగా మన వీడియోని ఆదరించారు. సంతోషం. అయితే చాలామంది భక్తులు ఏమండి మాకు చాలా బాధలు ఉన్నాయి, పిల్లలకి వివాహం కావట్లేదు, కొంతమందికి సంతానం కలగట్లేదు, మాకు అప్పులు బాధలు ఉన్నాయి, అలాగే సరిగ్గా పిల్లలు చదువుకోవట్లేదు, అట్లాగే ఇంకా రకరకాల బాధలు, ఉద్యోగం లేదు, వ్యాపారాభివృద్ధి లేదు అని చెప్పేసి రకరకాల పనులు చేస్తూ బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ బాధలన్నింటినీ కూడా తీర్చడం మన కర్తవ్యం. ఒక సలహా రూపంలో అయినా ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. అయితే మనం ఇప్పుడు శ్రావణ మాసంలో ఉన్నాం, పౌర్ణిమ. అయితే రాబోయేది భాద్రపద మాసం. భాద్రపద మాసంలో వచ్చేటటువంటి చవితి రోజు, శుద్ధ చవితి రోజు వినాయక చవితి. అయితే ఈ వినాయక చవితి రోజుల్లో చేసుకునేటటువంటి వ్రతం ఒకటి ఉంది. అలాగే మనం విజయవాడలో మొగలరాజపురంలో ఉంటూ ఉంటాను నేను. మా మొగలరాజపురం విజయవాడలో సంకటనాశన గణపతి మందిరం అని ఒక పుణ్యక్షేత్రం ఉంది. ఆ క్షేత్రం చాలా గొప్ప పుణ్యక్షేత్రం. దాంట్లో సంకటనాశన గణపతి అనేటువంటి వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అభయ ఆంజనేయ స్వామి, సంతాన నాగేంద్ర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, దుర్గాదేవి, అలాగే దత్తాత్రేయ స్వామి, అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి, చెన్నకేశ్వర స్వామి, అలాగే శనీశ్వర స్వామి, మహాసరస్వతీదేవి, షిరిడి సాయిబాబా, అలాగే ఇత్తడితో తయారు చేసినటువంటి నవగ్రహాలు, అలాగే ఆ యొక్క నవగ్రహాల మధ్యలో మృత్యుంజయ లింగము, అలాగే దక్షిణావృత శంఖము, వామావృత శంఖము, వీటితో పాటుగా శివసాల గ్రామాలు, విష్ణుసాల గ్రామాలు కూడా 168 ఉన్నాయి. అలాగే సాలగ్రామాలు అన్నీ కలిసి ఒక చోట ఉండటం అనేది చాలా గొప్ప విశేషం. అయితే సాలగ్రామ శిలావారి పపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అని చెప్పేసి ఆ సాలగ్రామం, ఒక సాలగ్రామానికి అభిషేకం చేసేటువంటి తీర్థాన్ని ఒక మారు పుంచుకున్నట్లయితే శంకరుడు కుమారస్వామితో చెప్పాడు, మల్లింగ కోటి భిన్నిత్యం, కోటి శివాలయాలకి విడివిడిగా వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకుని ఆ తీర్థం తీసుకున్నట్లయితే ఆ తీర్థము ఒక సాల గ్రామానికి అభిషేకం చేసి తద్వారా తీసుకున్న తీర్థంతో సమానం అని చెప్పాడు. అట్లాంటి 168 సాల గ్రామాలు ఒకే చోటలేదు. ఈ క్షేత్రం మహత్యం చాలా గొప్పది. ఏమిటంటే అంటే జనాలు, భక్తులు రకరకాలైనటువంటి దుఃఖాలతో ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే 5 నిమిషాలే టైం ఉంది, అంతకన్నా ఎక్కువసేపు అక్కడ కూర్చునేటటువంటి తీరిక లేదని హడావిడిగా వచ్చిన వాళ్ళు, పుట్టిన దుఃఖంతో వచ్చిన వాళ్ళు గంటల తరబడి ఇక్కడే మనసు ప్రశాంతంగా కూర్చుంటారు. పుట్టిన దుఃఖంతో వచ్చిన వాళ్ళు కూడా చక్కగా హాయిగా కిలకిలా నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోతుంటారు. అయితే ఈ ఆలయం యొక్క ప్రశస్త్యం ఏంటంటే, ఏ భక్తుడైనా ఇక్కడికి వచ్చి ఆ యొక్క దేవాలయంలో ఉన్న దేవతలకు నమస్కారం చేసుకుని ఒక 11 ప్రదక్షిణాలు చేసుకుని ఆ యొక్క సాలగ్రామ తీర్థాన్ని కనుక తీసుకుని ఆ హుండీలో ఒక 108 రూపాయలు సమర్పించి 108 రోజుల తర్వాత వస్తే అది తీర్చదగ్గ కోరిక అయినటువంటి సమంజసమైన కోరిక కనుక కోరుకున్నట్లయితే 108 రోజుల్లో ఆ కోరిక తీరుతుంది. అలా కాకుండా గొంతెమ్మ కోరిక కనుక కోరుకున్నట్లయితే ఇది తీర్చదగ్గ కోరిక కాదు అని వాళ్ళకే అర్థమయ్యేట్టుగా తెలియజేస్తారు మా యొక్క దేవాలయంలో ఉన్నటువంటి దేవతలు. అయితే
ముఖ్యంగా భక్తులందరికీ కూడా సంతోషకరమైన వార్త నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఈ వీడియో పూర్తిగా కనుక చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో మనం ప్రత్యేకంగా చేసుకునేటువంటి పూజ ఒకటి ఉంది. ఆ పూజ ఏమిటి అంటే అష్టదారిద్ర్య శమన శ్రీ గణపతి సహిత లక్ష్మీ గణపతి సహిత అభిషేకము హోమం. అంటే అష్టదారిద్ర్యాలు పోవటం కోసం, వీళ్ళకి మానసిక ప్రశాంతత కలగడం కోసం, వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, వ్యాపారాభివృద్ధి కావాల్సిన వాడికి వ్యాపారాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి కావాల్సిన వాడికి ఉద్యోగాభివృద్ధి, ఇవన్నీ కూడా కలగడం కోసం త్రిరాత్ర దీక్షతో, అంటే మూడు రోజుల దీక్షతో, అంటే వినాయక చవితి రోజు ఉదయము సాయంత్రము, మరునాడు ఉదయము సాయంత్రము, మూడవ రోజు ఉదయము. ఆ ఉదయంతోనే ఈ కార్యక్రమం పూర్తవుతుంది. సాయంకాలం హరికథా కాలక్షేపం జరుగుతుంది. 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ లక్ష్మీ గణపతి స్వాముల యొక్క ప్రతిమ మా దగ్గర ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలు, అలాగే దేవాలయంలో దేవతలు, దేవతా విగ్రహాలు, అందులో ఆలయ అర్చకులు, వీళ్ళందరినీ కూడా మీకు ఫోటోలో చూపిస్తాము, వీడియోలో కనపడుతూ ఉంటారు. అయితే వినాయక చవితి రోజు వరసిద్ధి వినాయక పూజతో పాటుగా ఈ యొక్క సంకష్టహార గణపతి స్తోత్రం ఒకటి పారాయణ చేయటం, అలాగే అధర్వణ శీర్షం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అధర్వణ శీర్ష పారాయణ, అలాగే సువర్ణధారా స్తోత్ర పారాయణ జరుగుతాయి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం. అలాగే లక్ష్మీ గణపతి ప్రతిమలకి, ఆ యొక్క విగ్రహాలకి ఉదయం అభిషేకం జరుగుతుంది, సాయంత్రం అష్టోత్తరం పూజ జరుగుతుంది. అలాగే రెండవ రోజు, మూడవ రోజు ఉదయం కూడా జరుగుతుంది. మూడవ రోజు ఉదయం అభిషేక అనంతరం, అష్టోత్తర పూజ అనంతరము కూడా ఈ యొక్క దారిద్ర్యనాశన లక్ష్మీ గణపతి హోమం, దాంట్లోనే నవగ్రహ హోమం, అలాగే నక్షత్ర హోమం, 27 నక్షత్రాల వారికి నక్షత్ర హోమం జరుగుతుంది. అలాగే ఆ నక్షత్ర హోమం 27 నక్షత్రాలు జరుగుతుంది కాబట్టి 27 నక్షత్రాల వాళ్ళు ఈ హోమంలోనూ, ఈ యొక్క పారాయణ, ఈ అభిషేకంలోనూ పాల్గొవచ్చు. అలాగే నవగ్రహాలకి కూడా హోమం జరుగుతుంది కాబట్టి నవగ్రహ సంబంధితమైన దోషాలన్నీ పోతాయి. అలాగే విఘ్నాలన్నీ కూడా తొలగించేటటువంటి అధిపతి కాబట్టి, విఘ్నాధిపతి వినాయకుడు కాబట్టి ఆయన్ని విఘ్నహర్త అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆయన యొక్క పారాయణ లక్ష్మీదేవికి ప్రీతిగా కనకదారాస్తవం పారాయణ చేయడం వల్ల చక్కగా జనాల యొక్క విఘ్నాలు తొలగిపోవటమే కాకుండా ధనం కూడా వస్తూ ఉంటుంది. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సినటువంటి విశేషాలు ఏమిటంటే అష్టదరిద్రాలు అంటారు. అష్టదరిద్రాలు అంటే ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అష్టదరిద్రాలు అంటే తీవ్రంగా పేదరికం రావటం, దాంతోపాటుగా అప్పుల పాలైపోవటం, మనం ఇంకొకరిగా ఇచ్చినటువంటి అప్పు డబ్బులు తిరిగి రాకపోవడం కానీ, మనమే ఇంకొకరికి రుణపడటం కానీ జరుగుతూ ఉంటాం. అలాగే సమాజంలోంచి బహిష్కరించబడటం, అలాగే జీవిత భాగస్వామి నుంచి విడిపోవడం, అలాగే భార్య భర్తగా నుంచి కానీ, భర్త భార్య నుంచి కానీ విడిపోవడం, అలాగే అతిథులకు అందించడానికి మన దగ్గర ఆహారం లేనప్పుడు వాళ్ళు చుట్టం చూపుగా మన ఇంటికి రావడం, అలాగే పాతగా నిల్వ ఉన్నటువంటి ఆహారాన్ని తినవలసి రావడం, అలాగే శత్రువులతో స్నేహం చేయవలసి రావడం, ఇతరులు తిన్నాక తాను తినడానికి వేచి ఉండాల్సి రావడం, అలాగే పుకార్లు, అవమానాలు, వీటిని భరాయించాల్సినటువంటి అవసరం ఏర్పడటం, ఇవన్నీ బాధాకరమైన విషయాలన్నీ కూడా అష్టదరిద్రాలు అంటారు. ఈ అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్య పుత్రపౌత్రాభివృద్ధితో హాయిగా ఆనందంగా జీవించాలంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి అష్టదారిద్ర్య శమన శ్రీ మహాలక్ష్మీ గణపతి దేవుడికి శ్రీ గణపతి అధర్వణ శీర్షం కనకధరాస్తోత్రం పారాయణతో, గణపతి సంకటనాశన గణపతి స్తోత్ర పారాయణ అభిషేకములతో, త్రిరాత్ర దీక్షతో ఈ యొక్క పూజా కార్యక్రమం జరిగిన తర్వాత ఆ హోమం కూడా
ఎవరి గోత్రనామాలతో జరుగుతుందో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబడేటటువంటి అన్ని రకాలైన ఫలితాలని అనుభవిస్తూ ఉంటారు. విఘ్నాలను తొలగించేటటువంటి విఘ్ననాయకుడే వినాయకుడు. అయితే ఈయన్ని విఘ్నహర్త అంటారు. కనుక ఈ పూజ గణపతి నవరాత్రుల్లోనే చేయడం చాలా శ్రేష్టమైంది మరియు శ్రేయోదాయకమైంది. ఈ పూజ ఎవరి గోత్రనామాలతో అయితే జరుగుతుందో వాళ్ళకి ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. ప్రతికూల జ్యోతిష్య ప్రభావాలు తగ్గుతాయి. అంటే నవగ్రహాలు ఉంటాయి కదా, వాటి యొక్క స్థానాల్లో ఉన్నటువంటి దోషాలను బట్టి మనకి కలిగేటువంటి బాధలు తగ్గుతాయి. శాంతి, సామరస్యం, స్థిరత్వం కలుగుతాయి. అట్లాగే జీవితంలో ఎదురయ్యేటువంటి విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోయి ప్రతి పనిలోనూ విజయము, సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు మరియు మానసిక ప్రశాంతత కలిగి ఏ కార్యమైనా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. అట్లాగే విజయము, ఆరోగ్యము, సంపద, కార్యసిద్ధి కలగడం ద్వారా మనశ్శాంతి కలుగుతుంది. అలాగే వివాహం కాని వారికి వివాహం జరగటం, నిరుద్యోగులకి ఉద్యోగం దొరకటం, వృత్తి ఉద్యోగాలలో కలిగేటటువంటి కష్ట నష్టాలు తొలగి విజయము, శ్రేయస్సు కలగడం ద్వారా నూతన ఉద్యోగం, ఉత్తేజం, ఉత్సాహం కలిగి సర్వకార్యసిద్ధి కూడా కలుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులకు అనారోగ్యాలు తొలగిపోయి మానసికమైనటువంటి గందరగోళం నుంచి, ప్రతికూల ఆలోచనల నుంచి దూరంగా ఉంటూ ఉంటారు. కుటుంబంలో అందరి మధ్య సామరస్యం పెరుగుతుంది. శత్రుబాధలు దూరం అవుతాయి. ఇతర ఇబ్బందులు తొలగిపోతాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరిగి ఏకాగ్రత కూడా పెరిగి చదువులో మంచి ప్రతిభ కలిగి ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. మెరుగైన ప్రగతిని సాధిస్తారు. అప్పులు, ఆర్థిక సమస్యలు తీరిపోయి సిరి సంపదలు, వ్యాపారాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. ఇంటిలోనూ ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రతికూల శక్తులు, దృష్టి, నరఘోష, బంధుఘోష, చేతబడి, చిల్లంగి ఇత్యాది శక్తులు తొలగిపోయి పాజిటివ్ శక్తి నిండి శాంతికి ఆటంకాలు కలిగించేటటువంటి విషయాలన్నీ దూరమైపోతాయి. అన్ని పనులకు ఆటంకాలు తొలగి భోగభాగ్యాలు సమృద్ధిగా లభిస్తాయి. రైతులకు పాడి పంటలు బాగా పండుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి మనశ్శాంతిగా అన్యోన్యంగా ఉంటారు. సంతానం లేని దంపతులు సంతానం కలుగుతుంది. ఇల్లు కట్టదలిచినా, కొనదలిచినా, స్థలం, పొలం కొనదలిచినా, అమ్మదలిచినా మీ కోరిక త్వరలోనే ఫలిస్తుంది. భూ వ్యాపారులకు ఈ పూజ ఒక వరం లాంటిది. ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక తావీదు అంటే అష్టదారిద్ర్య శమన శ్రీ లక్ష్మీ గణపతి యంత్రము మరియు శ్రీ ఆకర్షణ మూలిక నింపబడిన తావీదుని కానుకగా ప్రసాదంగా ఇవ్వబడుతుంది. సుదూర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ తావీదుకు సంబంధించినటువంటి పోస్టల్ ఖర్చులు వాళ్ళే భరించాలి. అయితే ఈ తావీదు ధరించిన ప్రతి వారికి పైన చెప్పినటువంటి సత్య ఫలితాలన్నీ కూడా చక్కగా కలుగుతాయి. సుదూర ప్రాంతాల్లో ఉంటున్నామండి, మా పరిస్థితి ఏంటి అంటే నేను ఇప్పుడు కొన్ని ఫోన్ నెంబర్లు ఇస్తాను. వాళ్ళకి ఫోన్ చేసి మీ గోత్రనామాలు వారికి ఇచ్చినట్లయితే మీ గోత్రనామాలతో ఈ పూజ చక్కగా పారాయణ, అభిషేకము, అష్టోత్తర పూజ, వరసిద్ధి వినాయక పూజ, అలాగే హోమము అన్నింటిలో కూడా మీ గోత్రనామాలతో పూజ జరుగుతుంది. సుదూర ప్రాంతాల వాళ్ళు 9866783433 అనే నెంబర్కి కానీ 98491422244 అనే నెంబర్కి కానీ ఫోన్ చేసి ఈ నెంబర్లలో మీకు ఈ పూజా విశేషాలన్నీ కూడా తెలుసుకుని పూజలో పాల్గొనే నిమిత్తమై మీ గోత్రనామాలని వారికి ఇచ్చి ఆ యొక్క దీనికి అందరికీ అందుబాటులో ఉండేటటువంటి అతి తక్కువ రుసుము 1116 రూపాయలు మాత్రమే, 1116 రూపాయల రుసుముగా ఏర్పాటు చేయడమైంది. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేదిగా 3 రోజుల కాలానికి పూజా ద్రవ్యాలతో సహా ఈ పూజ రుసుము 1116 రూపాయలు మాత్రమే. ఈ విధంగా ఈ పూజలో పాల్గొని లక్ష్మీ గణపతి దేవత
కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రులవుతారని ఆశిస్తున్నాం. మంగళం మహతు, సమస్త సన్మంగళాని భవంతం. అయితే ఒక ముఖ్య విశేషం ఏంటంటే ఈ పూజలో కేవలం 40 మందికి మాత్రమే గోత్రనామాలతో పూజ చేసే అవకాశం ఉన్నది. ఆ 40 మంది పూర్తి అయిపోయిన తర్వాత తదుపరి అడిగిన వారికి గోత్రనామాలు తీసుకొనబడవు. మీ దగ్గర ఏ రకమైనటువంటి రుసుము తీసుకోకూడదు. అయితే ఈ 2026వ సంవత్సరంలో వినాయక చవితి సెప్టెంబర్ 14వ తారీఖున వచ్చింది. అయితే మనకి పూజ జరిగేటటువంటి 3 రోజులు సెప్టెంబర్ 14వ తేదీ, 15వ తేదీ, 16వ తేదీ. 16వ తేదీ ఉదయం హోమం జరుగుతుంది. ఈ 3 రోజులు పారాయణ జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది, తదనంతరము హోమం జరుగుతుంది. అట్లాగే సెప్టెంబర్ 12వ తేదీ నాటికి బుకింగ్స్ అంటే గోత్రనామాలు తీసుకోవటం, పూజా కార్యక్రమాల కోసం మీ యొక్క దగ్గర ఆ 1116 రూపాయల రుసుము తీసుకోవడం అనేది తీసుకోకూడదు. అయితే ఈలోగానే 40 మంది పూర్తి అయిపోయినట్లయితే ఇక తదుపరి వ్యక్తుల దగ్గర 41వ వ్యక్తి దగ్గర గోత్రనామాలు తీసుకోవడం జరగదు. అయితే ఈ యొక్క సంకటనాశన గణపతి మందిరం అనేటువంటి దేవాలయము చాలా ప్రసిద్ధమైన దేవాలయము. ఇది విజయవాడ మొగల్రాజపురంలో ఉంది. ఆ ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసినట్లయితే మీకు అడ్రస్ చెప్తారు. ఏ మానవుడైనా ఏ దుఃఖంతో బాధతో ఉన్నా, ఏ కోరిక గలవాడైనా ఈ దేవాలయానికి వచ్చి ఆ యొక్క దేవాలయానికి 11 ప్రదక్షిణాలు చేసి ఆ దేవాలయంలో తీర్థం తీసుకుని వెళ్ళినట్లయితే ఆ వ్యక్తికి 108 రోజులలో తీర్చదగ్గ కోరిక అయినదైతే, సమంజసమైన కోరిక అయితే అది తప్పకుండా సఫలీకృతం అవుతుంది. భక్తులు ఏ ప్రాంతం వారైనా ఎక్కడ వారైనా సరే వచ్చి ఆ దేవాలయాన్ని సందర్శించి ఆ దేవతామూర్తులకి నమస్కరించి 11 ప్రదక్షిణాలు చేసి మీ కోరికను వారికి ఆ దేవతలకు చెప్పుకుని, మా సంకట నాశన గణపతి దేవతలకు చెప్పుకుని అక్కడి నుంచి తీర్థోత్సవాలు తీసుకుని ఆ యొక్క మీ కోరికని ఆ స్వామివారికి చెప్పుకుని వెళ్ళినట్టయితే 108 రోజుల్లో తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. ఇప్పటికే వేలాది మంది భక్తులు ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి వాళ్ళ కోరికల్ని చక్కగా తీర్చుకున్నారు. మంగళ మహతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయాన మార్గం 17 నిమిషాల